నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. భారతదేశంలోని టెక్ పరిశ్రమలో ఒక భయానక ఆందోళన కనిపిస్తుంది. అదేంటి అంటే టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో చాలా వరకు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. దీనికి కారణం పని ఒత్తిడి ఎక్కువ అవడమే అంటున్నారు మానసిక వైద్య నిపుణులు. ఎప్పుడూ పరుగులు పెట్టేలా ఉండే వాతావరణం, ప్రొఫెషనల్ గ్రోత్ కోసం ఎక్కువ ఆశలు పెట్టుకోవడం వంటివి మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం ఉద్యోగం చేసేవారు ఎక్కువగా ఒత్తిడికి గురవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎక్కువ గంటలు పనిచేయడం, ఇచ్చిన సమయానికి పనులు పూర్తి చేయాలి అనే ఒత్తిడి, ఉద్యోగం ఉంటుందో లేదో అన్న భయం వంటివి ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలి అనే ఒత్తిడి కూడా పెరుగుతోంది. ఇవన్నీ కలిసి ఉద్యోగులకు కష్టమైన పని వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఇది మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. టెక్ ఉద్యోగులలో ఉండే ఒత్తిడి మానసిక ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపిస్తోంది. చాలా మంది ఉద్యోగులు ఆందోళన, డిప్రెషన్, బాగా అలసిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. చాలా మంది ఒంటరిగా ఫీల్ అవుతూ తమ ఉద్యోగాలలోని ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఐటీ పరిశ్రమలో ఆత్మహత్యల సంఖ్య పెరుగుతోంది. పనిచేసే చోట సరైన సహాయం చేసే వ్యవస్థలు ఉండడం చాలా అవసరం. కంపెనీలు ఉద్యోగులలో ఒత్తిడిని తగ్గించడానికి కౌన్సిలింగ్ అందించాల్సిన అవసరం ఉంది. అలాగే ఉద్యోగులకు నచ్చినట్లు పనిచేసుకునే అవకాశం ఇవ్వాలి. ఇలాంటి సపోర్ట్ సిస్టమ్ ఉంటే ఒత్తిడి తగ్గుతుంది, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. లేదు అంటే వాళ్ళు తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఉద్యోగులలో విపరీతంగా పెరుగుతున్న మానసిక ఒత్తిడిని పరిష్కరించడంలో కంపెనీలు ముఖ్యమైన పాత్ర పోషించాలి. ఉద్యోగులు వ్యక్తిగత జీవితానికి, పనికి మధ్య సమతుల్యత ఉండేలా చూడాలి. ప్రభుత్వాలు కూడా ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని కాపాడే చట్టాలు తీసుకురావాలి. అందరూ కలిసి పనిచేస్తేనే ఈ రంగంలో మార్పులు తీసుకురావడానికి వీలవుతుంది. ప్రస్తుతం ఐటీ ఉద్యోగాలు చేస్తున్న యువతలో ఆత్మహత్యలు పెరగడం, వారిలో పెరుగుతున్న ఒత్తిడి మానసిక ఆందోళనలను స్పష్టంగా చూపిస్తుంది. భారతదేశ టెక్ రంగంలో తగిన సహాయం చేసే వ్యవస్థలు, సరైన విధానాలు ఉంటే పని ఒత్తిడిని తగ్గించవచ్చు. ఐటీ ఉద్యోగులు కూడా ఎవరికి వారు వ్యక్తిగతంగా ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, మెడిటేషన్ వంటివి చేయడం అలవాటు చేసుకోవాలి. వారి జీవన విధానాన్ని మార్చుకోవడంతో పాటు ప్రభుత్వాలు కూడా వారి కోసం సహకారాన్ని అందించాలి. ముఖ్యంగా కంపెనీల యొక్క పని విధానంలో మార్పు రావాలి.